దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిని స్థానిక అంశాలే ప్రభావితం చేసి ఉండొచ్చు, లేదా అక్కడ పార్టీల ఐక్యత, ఒక్కటైన ఓటు బ్యాంకులు కారణమై ఉండొచ్చు, లేదా బీజేపీ కావాలనే ఉప ఎన్నికల మీద పెద్దగా దృష్టి పెట్టి ఉండకపోవచ్చు. కారణాలు కారకాలు ఏవైనా కావచ్చు, కానీ వచ్చిన ఫలితాలు మాత్రం 2019 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి పీఠం దక్కించుకుందాం అనుకుంటున్న కమలనాథుల దూకుడుకు బ్రేకులేసేలా ఉన్నాయి. ఇది నిజంగానే బీజేపీకి ఒక హెచ్చరిక? బీజేపీ కావాలనే ఉప ఎన్నికల్ని వదిలేస్తోందా? ఈ ఓటమి ప్రభుత్వ వ్యతిరేకతకు సూచన? 2019లో మోడీ టార్గెట్ రీచ్ అవటం కష్టమేనా? కలిస్తే గెలుస్తామని విపక్షాలకు తెలిసిపోయిందా? బీజేపీకి ఇది క్లిష్టమైన సమయమా అంటే తాజా ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే అవుననే సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే సిట్టింగ్ స్థానాల్ని కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఆఖరికి సెంటిమెంట్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది. ఒక స్థానంలో ప్రత్యర్థికి వచ్చిన ఆధిక్యం కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకుని భంగపడింది. ఇలా చెప్పుకుంటూ పోతే 11 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ చావు తప్పి కన్నులొట్టబోయింది. మొత్తంగా 4 లోక్సభ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే వాటిలో ఒకే ఒక్క సీటు మాత్రమే బీజేపీ నిలబెట్టుకుంది. ఇక 10 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఒకే ఒక్క స్థానంలో కాషాయి జెండా అతి కష్టం మీద రెపరెపలాడింది. ఇటీవల అతిపెద్ద పార్టీగా అవతరించిన కర్ణాటకలో వాయిదా పడిన రాజరాజేశ్వరి నగర్ లో కూడా బీజేపీ చతికిలబడింది. 3 సిట్టింగ్ ఎంపీ సీట్లలో బీజేపీ తన కీలకమైన 2 స్థానాలను విపక్షాలకు కోల్పోవలసి రావటం నిజంగా శోచనీయమైన విషయం. మొత్తంగా మోడీని ఢీకొట్టేందుకు ఒక్కటవ్వాల్సిన సమయం వచ్చిందని విపక్షాలకు ఈ ఎన్నికలు పెద్ద సందేశాన్ని ఇచ్చినట్లయింది. ఎందుకంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి వారు బరిలోకి దిగడంతో బీజేపీ చాలా స్థానాల్లో ఓటు బ్యాంకును చీల్చి గెలిచి అధికార పీఠమెక్కింది. కానీ ఇటీవల గోరఖ్పూర్ ఉప ఎన్నికలతో సహా తాజా ఉప ఎన్నికల్లో విపక్ష పార్టీలన్నీ కలిసి మోడీ మీద దండయాత్ర చేయడంతో బీజేపీ ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. ఇక బీజేపీ గెలుచుకున్న 2 స్థానాల్లోనూ విపక్షాలు ఒక్కటవ్వడానికి అవకాశాలు లేకపోవటం వల్లనే అక్కడ బీజేపీ దాని మిత్రపక్షాలు విజయం సాధించాయి. ఈ 2 స్థానాలు మినహా అన్ని స్థానాల్లోనూ బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలే గెలిచాయి. బీహార్లో మహాకూటమితో చేతులు కలిపి తన పునరుజ్జీవానికి బాటలేసుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికల్లో ఇదే ఫార్ములాతో 3 శాసనసభ స్థానాలను దక్కించుకుంది. యూపీ, బీహార్లలో కలిస్తే గెలుస్తామని ప్రాంతీయ పార్టీలకు తెలిసిపోయింది. ఇదే వ్యూహంతో 2015లో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గుకొచ్చిన జేడీయూ, ఆర్జేడీ కూటమి అనూహ్యంగా విచ్ఛిన్నమైపోయింది. కానీ తర్వాత బీజేపీతో కలిసి అధికార పీఠాన్ని పంచుకున్న జేడీయూకు ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. జేడీయూ తన సిట్టింగ్ సీట్లనే చిత్తుగా ఓడిపోవడం చూస్తుంటే బీజేపీ మీద, దానితో కలిసినందుకు జేడీయూ మీద కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మోడీతో కలిసినందుకు జేడీయూకు ప్రజలు బుద్ధి చెప్పారంటూ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ఘాటుగా విమర్శలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా ఆ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా విమర్శించారు. గత ఎన్నికల్లో బీజేపీ అధినేతలు ఆడిన ఆటనే ఇప్పుడు తాము కూడా ఆడుతున్నామన్నారు. విపక్షాలను చీల్చడం ద్వారా వారి ఓటు బ్యాంకుకు గండి కొట్టి తాము అధికార పీఠాన్ని ఎక్కాలనుకునే బీజేపీ ప్రయత్నాలకు భవిష్యత్తులో కూడా గండి కొడతామన్నారు. ఈ యువనేతల తీరు చూస్తుంటే 2019 ఎన్నికల్లో మోడీకి విజయం నల్లేరు మీద నడక కాదన్నది స్పష్టమవుతోంది. जनता को समझाने का काम किया है। मैं सभी नेताओं का बहुत बहुत धन्यवाद और आभार प्रकट करता हूं, क्योंकि बड़ी संख्या में प्रभारी समाजवादी पार्टी के भी थे और जिन्होंने काम किया जनता को समझाने का, मैं उनका भी धन्यवाद देता हूं। साथ ही ये बहुत बड़ी जीत है देश की राजनीति को, और खासकर उत्तर प्रदेश से लगातार ये जनता के परिणाम आना ये संदेश है। और मैं समझता हूं इन जीत से किसान, गरीब, मजदूर और जो सामाजिक न्याय की लड़ाई को आगे बढ़ाने वालों की ये बहुत बड़ी जीत।
తాజాగా ఉప ఎన్నికల ఓటమితో బీజేపీ మెజారిటీ తగ్గిపోయింది. 3 సిట్టింగ్ స్థానాల్లో కేవలం 1 మాత్రమే బీజేపీ నిలబెట్టుకుంది. దీంతో లోక్సభలో దాని బలం 271కి పడిపోయింది. 2014 ఎన్నికల్లో 282 మంది సభ్యులతో సంకీర్ణాలకు చెక్ పెట్టి మరీ సగర్వంగా అధికార పీఠమెక్కిన బీజేపీ ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ కు అటు ఇటుగా తడబడుతోంది. మన లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ 272, కానీ బీజేపీకి ఉన్న బలం మాత్రం 271 మాత్రమే. అంటే బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షాల బలం మీద ఖచ్చితంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి 327 స్థానాల బలం ఉంది. కానీ ఇప్పటికే బీజేపీ తీరుతో టీడీపీ కూటమికి గుడ్ బై చెప్పింది. మరోపక్క తాజాగా మహారాష్ట్రలో పాల్ఘర్ ఓటమి తర్వాత శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా తాము అవసరమైతే ఎన్డీఏ నుంచి వైదొలిగే అంశాన్ని పరిశీలిస్తామని ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఇలా ఇప్పుడు మొత్తంగా బీజేపీ మైనారిటీలో పడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణం ఉప ఎన్నికల్లో వరుసగా ఎదురవుతున్న ఓటములే అన్నది విస్పష్టంగా చెప్పక తప్పదు. ఎందుకంటే 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే మోడీ హవా తగ్గుతోందా అన్న అనుమానాలు కలక్కమానదు. ఎందుకంటే ఈ 4 ఏళ్లలో తాజా ఉప ఎన్నికలతో కలిపి మొత్తం 15 రాష్ట్రాల్లో 27 చోట్ల ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ బరిలోకి దిగింది. కానీ వరుస పెట్టి చాలా స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. మొత్తంగా బీజేపీ ఇప్పటి వరకు జరిగిన బైపోల్స్ లో 9 సిట్టింగ్ స్థానాలను వదులుకోవాల్సి వచ్చింది. కేవలం 7 స్థానాలను మాత్రం కైవసం చేసుకుంది. 2014లో ఒడిశాలో కొంతమాల్ స్థానంలో బీజేడీని ఓడించి బీజేపీ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఎదురుగాలి వీస్తూ వస్తోంది. అయితే కాలక్రమంలో ఈ ఎదురుగాలి తీవ్రత కూడా పెరుగుతోందన్నది 2018లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ ఏడాది తొలినాళ్లలో యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తన కంచుకోటల్లోనే ఓటమి పాలవటం నిజంగా దేశవ్యాప్తంగా కమలదళ శ్రేణుల్లో విస్మయాన్ని కలిగిస్తోంది. మఠం సీటుగా 4.5 దశాబ్దాలుగా బీజేపీకి పట్టం కడుతున్న గోరఖ్పూర్లో సమాజ్వాదీ జెండా ఎగిరింది. ఇక ఫూల్పురాను కూడా ఎస్పీ కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు కైరానాలో కూడా బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని ఆర్ఎల్డీ దక్కించుకుంది. ఇవన్నీ చూస్తుంటే 4 ఏళ్లలో మోడీ హవా తగ్గుతోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మోడీ హవా తగ్గిందా? ఖైరానా రిజల్ట్స్ వెనుకున్న రీజన్ ఏంటి? బీజేపీ